ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనంతో హైదరాబాద్ బోనాలు షురూ అయ్యాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాలు వేడుకలు జరుగుతాయి. ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం అందుకున్నారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇవాళ తొలి పూజ కావటంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనంతో హైదరాబాద్ బోనాలు షురూ అయ్యాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు జరుగుతాయి. ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం అందుకున్నారు.
దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇవాళ తొలి పూజ కావటంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పిస్తారు.